నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఏముంది ఏం కథనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు అప్డేట్ ఏముందంటే మెయిన్ వచ్చేసి అయితే మన మండపం ఉంది కదా, మండపం వర్క్ అనేది మనకైతే కంప్లీట్ అయిపోయింది చూడండి. అండ్ పైన షెడ్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేసారు. మొన్న అయితే మనకైతే ఒకటే కర్ర అనేది సపోర్టింగ్కి అయితే కింద అయితే ఇచ్చారని చెప్పాను కదా. అండ్ ఈరోజు చూసుకున్న వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్నైతే నేనైతే ఈవినింగ్ అయితే అప్డేట్ ఇవ్వలేక పోయినా, కొంచెం అయితే నేను బయటకు వెళ్ళినుండే. అండ్ ఈరోజు అయితే చూసుకొచ్చి వచ్చే వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు లాంగ్ వీడియో చూస్తే కంపల్సరీ అయితే అర్థమైతే. అండ్ లాంగ్ వీడియో అయితే షిఫ్ట్ చేయకుండా అయితే చూడండి. అండ్ మన వెల్డింగ్ అన్న వాళ్ళు ఎంతవరకు కంప్లీట్ వర్క్ అనేది ఎంతవరకు అయింది ఇంకా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఏముందో ఏం కథనో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అయితే మొన్న అయితే మనకి షెడ్కి సంబంధించినది అండ్ కర్ర అనేది కింద రెడీ చేసుకొని బేస్ అనేది మనకి చెప్పినా కదా, ఆ కర్రలు అనేది మనకైతే మొత్తం పైన అయితే ఫిక్స్ చేసేసారు. మీకు కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, మనకైతే కర్రలు అనేది మనకైతే అవి అయితే ఫిక్స్ చేసేసారు మొత్తము. దానిపైన అనేది మనకి రేకులు అనేది ఫిక్స్ చేసారు. అండ్ మొత్తం వచ్చేసి అయితే మనకైతే షెడ్ మొత్తం కంప్లీట్గా వచ్చేసి అవి మొత్తం 12 అయితే వచ్చేసినాయి మొత్తం ఆడికేడికి అయితే కంప్లీట్గా. అండ్ అవి మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత మనకి రేకులు స్టార్ట్ చేసారు. అండ్ రేకులు మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకైతే ప్రజెంట్ అయితే చేస్తున్నారు కదా. అండ్ మన మెయిన్ వినాయకుని మండపం వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే కర్రలు అండ్ పైన రేకులు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, మనం ఇంకా మన బిల్డింగ్ అన్న వాళ్ళు ఏం చేస్తారు ఏం కాకనైతే మీకైతే దగ్గరికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే ఈవినింగ్ అయితే ఇంతకుముందుకు అయితే మనకైతే వర్షం పడ్డది. అండ్ వెదర్వి అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ మనకి ఇంకా అప్డేట్ మనకి ఎంత ఫాస్ట్ వర్క్ అనేది చాలా ఫాస్ట్ అయితే జరుగుతూనే ఉంది. అండ్ నేను రాకనైతే నిన్నైతే అప్డేట్ ఇవ్వలేదు. అండ్ మనకైతే చూసుకోవచ్చు వన్ డేనే మొన్న ఈవినింగ్ ఇచ్చాను నేను అప్డేట్, మొన్న ఈవినింగ్. అండ్ ఇయాటి వర్క్ అయితే చూసుకోవచ్చు, ఈవినింగ్ అప్డేట్ అయితే మనకి షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మన బడా గణేష్ శ్రీ ఇయర్ అయితే 2025లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అయితే 2025 అయితే దర్శనం ఇస్తుంది. అండ్ పోస్టర్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మన మండపం, మన మెయిన్ మండపం అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ వెల్డింగ్ వర్క్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే. అండ్ ప్రజెంట్ ఇక్కడ కింద బేస్ అయిపోయింది వినాయకునికి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది మనకి ఇక్కడ అనేది గ్లోబ్ సంబంధించిందా లేకపోతే రాడ్ అనేది ఇట్లా క్రాస్ బిట్ అయితే మనకైతే వెల్డింగ్ చేసారు. అది దేని గురించి అనేది నేనైతే కనుక్కొని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చైతే చూసుకోవచ్చు వినాయకునికి మనకు లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ ఫస్ట్ రైట్ సైడ్లో చూస్తాం. అండ్ రైట్ సైడ్లో అప్డేట్ ఏముందంటే మనకి అండ్ ఫస్ట్ అయితే చూసుకోవచ్చు కింది బేస్ అనేది మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మన వెల్డింగ్ వర్క్ అయిపోయిందని చెప్పిన. అండ్ బ్యాక్గ్రౌండ్ని మనకైతే మొన్ననైతే కంప్లీట్ చేసారు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి సీకులు ఉన్నాయి కదా, ఇవి ఈ సన్న సీకులు అనేది మొత్తం అయితే ఇట్లా పొడుగులను అయితే మొత్తం అయితే అల్లేరు చూడండి, చూస్తున్నారు కదా. మొత్తం ఆల్మోస్ట్ అయితే చుట్టూ రౌండప్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అడ్డంవి అన్న వాళ్ళు అయితే ఇక్కడ అయితే అల్లుతున్నారు. మీకైతే చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాను, ఇక్కడైతే చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి అయితే పొడుగులు అయిపోయింది. అండ్ వినాయకుని ఇక్కడ వచ్చేసి అయితే మనకి రైట్ సైడ్లో అయితే స్టార్ట్ చేసి అడ్డంది కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇది ఆల్మోస్ట్ అయితే రేపు మార్నింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది మొత్తం కంప్లీట్ ఆల్మోస్ట్ అయితే. అండ్ వినాయకునికి రైట్ సైడ్ మండపంలో అయితే ఇది అయితే అప్డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో ఏం అప్డేట్ ఉందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే చూసుకోవచ్చు వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతూనే ఉంది.
అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మండపంలో మనకి బేస్ అనేది ఉంది కదా కింద అనేది, ఆ బేస్ అనేది నిలబెట్టారు. అది దేని గురించి నిలబెట్టారు అని మీకైతే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ వచ్చేసి అయితే మనకి వినాయకునికి మనకు బడా వినాయకునికి బాడీ పార్ట్స్ అనేది ఇక్కడనే రెడీ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఈ ప్లేస్లో అనేది కంపల్సరీ అయితే ఇక్కడనే చేసేస్తారు అన్న వాళ్ళు. అండ్ దాని గురించి అనేది దీన్ని అనేది ఇక్కడ లిఫ్ట్ చేసి అయితే పెట్టేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే మార్కింగ్ ఎగ్జాక్ట్లీ మన రామబన్న మార్కింగ్ తీసుకొని ఎంత సైజ్ వస్తుంది ఏం కథ అనేది సన్న సీకులు అనేది మనకి కటింగ్ చేసుకొని ఎంత సైజ్ వస్తుంది ఏం కథ అనేది ప్రతి ఒక్కటి అయితే ఇక్కడనైతే మనకైతే చేస్తారు. ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు కటింగ్ చేసుకొని బెండింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ అన్నానంటే బెండింగ్ చేస్తుంది చూడండి ఇది. అండ్ రాడ్ ఇది మెయిన్ రాడ్ ఉంది కదా పెద్దది, అదైతే బెండ్ అనేది స్ట్రైట్గా ఉండాలి కాబట్టి సెట్ చేస్తారు మొత్తము. అండ్ అక్కడనైతే మనకి అయితే స్టార్ట్ చేసి చూడండి. అండ్ బాడీ పార్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఇవాళనే స్టార్ట్ అయిపోయింది మనకి. ఈ రోజు నుంచి అయితే వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా అప్డేట్ అయితే మీకైతే డైలీ ట్రేడ్ని కంపల్సరీ ఇస్తాను. నేను ఒక్కరోజు అయితే నేనైతే కొంచెం సికింద్రాబాద్కి వెళ్ళినుండే కాబట్టి వీలు కాలేదు. అండ్ గోల్కొండ సికింద్రాబాద్ బోనాలు ఉండే కాబట్టి వీలు కాలేదు. దాని గురించి అయితే అప్డేట్ ఇవ్వలేకపోయినా, కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి. అండ్ మీరైతే కంటిన్యూ చూడండి, ఇలానే చూస్తుంటే మేము ప్రతి ఒక్కటి అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.